నమస్తే గురుగారు. భస్మాసురుడి కథ అసలు నిజమా అబద్ధమా? అమ్మ, భస్మాసురుడి కథయే కల్పితం. దాన్ని ఎవరో శివ వైష్ణవ భేదములు, శివుడు విష్ణువు అన్న భేదములు వచ్చినప్పుడు ఎవరో దాన్ని తయారు చేసి కల్పించిన కథ. దాన్ని భాగవతంలో దూర్చటం జరిగింది. ప్రక్షిప్తము అంటారు అటువంటి వాటిని. ఈ కథ అసంగతము. ఎందుకు అసంగతం అంటే, సరే భస్మాసురుడు వరం అడిగాడు. ఏమని వరం అడిగాడు? నేను ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ళు చావువాలని అడిగాడే కానీ నా నెత్తిన నేను చేయి పెట్టుకున్నా కూడా చావువాలని అడిగాడా? లేదు, అడగలేదు కదా. అడగని వరము దేవతలు ఇస్తారా? ఇవ్వవచ్చా? ఇవ్వకూడదు. కాబట్టి అది అసంగతమే. పోనీ ఇచ్చాడే అనుకుందాం. శివుడు అప్పుడు ప్రత్యక్షమైనాడు కదా. ప్రత్యక్షము అంటే ప్రతి అక్షము, కన్నుల ముందు కనపడటం. కన్నుల ముందు అప్పుడు లేడు ఎదురుగా, అప్పటికప్పుడు కన్నుల ముందు కనపడ్డాడు, ప్రత్యక్షమైనాడు. అటువంటి వాడు అంతర్ధానము కాలేడా? వీడు నెత్తిన చేయి పెడతాను ఉండమంటే ఉంటాడా? వెళ్ళిపోతాడా? అక్కడికి పోలేడా? ఆయన పోతాడు. తనకై తాను వచ్చి కనపడ్డవాడు తనకై తాను పోలేడా? లేదు, నువ్వు నా ఎంబడి పడు, నేను పరిగెత్తుతానని పరిగెత్తుతాడా? అసంగతమే కదా ఇది కూడా. పోని పరిగెత్తాడే అనుకుందాం. పరిగెత్తి విష్ణువు దగ్గరికి తీసుకొని పోయి ఆయన చేత చంపించాడని అనుకోవచ్చు కదా. తాను చంపకుండా, తాను వరమిచ్చిన వాడిని తాను చంపకుండా వీడిని చిన్నగా ఏదో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి మోహిని దగ్గరికి విష్ణువు దగ్గరికి తీసుకొని పోయి అక్కడ చంపే ఏర్పాటు చేశాడని అనుకోవచ్చు కదా. అట్లా ఎందుకు అనుకోకూడదు? కాబట్టి ఈ కథ ప్రక్షిప్తం. ఇది నిజము కాదు. ఇది శివుడు అంతర్ధానమై పోలేడా? ఎందుకు పరిగెత్తుతాడు? ఆయన పరిగెత్తుతాడా శివుడు? దేవతలు ఎవరన్నా పరిగెత్తుతారా? వెనక ఒకడు వస్తుంటే అంతర్ధానమైపోతారు. అంతర్ధానము అంటే ఏ అణువులో నుంచి బయటికి వస్తారో ఆ అణువులోకి మళ్ళా లోపలికి వెళ్ళిపోవటం. అంటే అక్కడికక్కడ ప్రత్యక్షం కావటం, అక్కడికక్కడ లోపలికి వెళ్ళిపోవటం. అది అంతర్ధానం కావటం. నృసింహావతారం అప్పుడు ఒక సాధారణమైన చిన్న పిల్లవాడు భక్తుడు. ఆ అవతారం అసలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది భగవంతుడికి? ఒక చిన్న పిల్లవాడు, పెద్ద తపస్సులు చేసినవాడు కాదు, పెద్ద యోగి కాదు, ఒక సాధారణమైన ఒక అబ్బాయి ఏం చెప్పాడు? ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అని చెప్పాడు. నువ్వు ఎక్కడెక్కడ వెతుకుతావో అక్కడక్కడంతా భగవంతుడు ఉన్నాడని చెప్పాడు. అదే కదా చెప్పింది. ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడ చూస్తావో అక్కడ ఉన్నాడు. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. అదే కదా. ఎక్కడ చూస్తావో ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని సందేహం లేదు, ఉన్నాడని చెప్పాడు. కాబట్టి ఆ భక్తుడి మాట నిజం చేయాలి, ఉన్నాడనే చూపించాలి. అందువల్ల ఆయన నృసింహావతారములు అణువణువు వ్యాపించాడు. ఒక్క స్తంభములో నుంచి నరసింహస్వామి వచ్చాడని చెప్తారే, అది కాదు. అణువులో వ్యాపించి ఉన్నాడు నృసింహ అవతారముతో. ఆ అవతారం అక్కడ అవసరం. ఎందుకంటే వాడిని చంపేదానికి అక్కడ నృసింహావతారం అవసరం. వాడి శాపాలు, వాడి వరాలు అట్లా ఉన్నాయి. గాలిన్ కుంభిన్ అగ్నిన్ అంబువులన్ ఆకాశస్థలిన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రభలన్. గాలిలో, ఆకాశంలో, నీళ్లల్లో దేంతో సావకుండా వరం అడిగాడు కదా. అందువల్ల ఈ రకంగా వచ్చి చంపాలి. అందువల్ల ఆ రకమైన రూపంతో అంతటా ఉన్నాడు అన్ని అణువులలో. ఇప్పుడు వాడు ఎక్కడి నుంచి రమ్మంటే ఆ అణువులో నుంచి రావాలి. ఈ స్తంభంలో నుంచి రమ్మన్నాడు, ఆ స్తంభంలో నుంచి వచ్చాడు. అంతేగాని విష్ణువు స్తంభంలో నుంచి నృసింహావతారం వచ్చింది అని చెప్పటం కాదు. అంతటా నృసింహావతారంగా ఆవిర్భవించి ఉన్నాడు ఆయన. అన్ని అణువుల్లో ప్రతి చోట నృసింహావతారం ఉన్నది. వాడు ఎక్కడి నుంచి చెప్తాడో అక్కడి నుంచి వస్తాడు. అంటే ప్రతి అణువులో భగవత్ స్వరూపం ఉన్నది. అట్లనే ప్రతి అణువులో శివుడు ఉన్నాడు. ఆయన రాదలుచుకున్నప్పుడు అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో నుంచి మహత్తుగా విజృంభిస్తాడు, మళ్ళా దాంట్లోకి వెళ్ళిపోతాడు. అట్లా శివుడు కూడా అంతర్ధానము కాగలడు. కాబట్టి ఈ కథ కట్టుకథ, కల్పితము కథ. ఇది నిజమైన కథ కాదు. ఇది మరి విష్ణుమూర్తి మోహిని రూపంలో రావడం ఇదంతా ఏంటి? ఎలా? మోహిని రూపంలో వచ్చి కథ కల్పితం అంతే. విష్ణువు మోహిని రూపంతో రావటము. అయ్యప్ప స్వామి పుట్టుకను గురించి రేపు ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడదానులేండి ఆ విషయం. కాబట్టి ఇవన్నీ కల్పిత కథలు, వీటిని నమ్మవలసిన పని లేదు. దాంట్లో లాజిక్ కూడా లేదు. మన బుద్ధికి మనకే దోస్తున్నది ఇది అబద్ధమని. ఇంకా పెద్ద పాండిత్యం అవసరం కూడా లేదు.
ఇప్పుడు శివుణ్ణి ఎవడన్నా చంపుతాను నేను ఎత్తిన చేయి పెడతాను ఉండమంటే ఉంటాడా? పరిగెత్తి వెళ్ళిపోతాడా? మాయమైపోతాడా? మనకు తెలుసు, చిన్న పిల్లలు కూడా చెప్తారు ఎందుకు మాయం కాలేదని. కాబట్టి అది కథ కల్పితం, అసంగతం. అది